ఖిచిడి తయారీ విధానం తెలుగులో అవసరమైన పదార్థాలు. పదార్థం పరిమాణం: బియ్యం 1 కప్పు, పచ్చి పప్పు మునగపప్పు లేదా పెసరపప్పు కప్పు, ఉల్లిపాయ 1 సన్నగా తరిగినది, టమాటో 1 తరిగినది, మిరపకాయలు 2 పొడవుగా కట్ చేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు టీ స్పూన్, మిరియాల పొడి లేదా మిర్చి పొడి రుచి ప్రకారం, ఉప్పు రుచికి తగినంత, నీరు 3 కప్పులు, నెయ్యి లేదా నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొత్తిమీర తగినంత, జీలకర్ర మిరియాలు లవంగం దాల్చిన చెక్క ప్రతి ఒక్కటి కొద్దిగా. తయారీ విధానం: 1 బియ్యం పప్పు కడిగి 15 నిమిషాలు నానబెట్టండి. 2 ప్రెషర్ కుక్కర్లో నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయండి. 3 జీలకర్ర మిరియాలు లవంగం దాల్చిన చెక్క వేసి వేపండి. 4 ఉల్లిపాయ మిరపకాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. 5 అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో వేసి మరో 2 నిమిషాలు వేయించండి. 6 పసుపు మిర్చి పొడి ఉప్పు వేసి కలపండి. 7 నానబెట్టిన బియ్యం పప్పు వేసి బాగా కలపండి. 8 3 కప్పుల నీరు వేసి కలిపి కుక్కర్ మూత వేసి 3 విజిల్ల వరకు ఉడికించండి. 9 ఆవిరి తగ్గిన తర్వాత కుక్కర్ తీయండి. తరిగిన కొత్తిమీర చల్లి వేడిగా వడ్డించండి. వడ్డించే సూచన: ఈ ఖిచిడీకి పక్కగా పెరుగు, ఆవకాయ, పాపడ్ చాలా బాగుంటాయి.